పవిపుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలిలోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. మహాభారతం అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ప్రసాదం. ఇవాళ శ్రీశైలమే శ్రీకాళహస్తే బయలుదేరి కాకినాడ పట్టణానికి వచ్చి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో రాగానే చక్కగా కాళహస్తీశ్వరుణ్ణి అలాగే జ్ఞానప్రసూనాంబని రాహుకేతువుల్ని దర్శనం చేసుకునే భాగ్యం కలగడం అదో ఈశ్వరానుగ్రహం. నేను మీతో మనవి చేసి ఉన్నాను. శల్యుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఇంకా నువ్వేమడిగినా ఇస్తానన్నాడు. అన్న తరువాత ధర్మరాజు గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు శల్యుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాగ అధిక దైన్యమునొందెన్ మీ సంపద పెద్దయే విధిసేసిన గతి బడయకుండా శివునకు వశమే. లోకంలో ఎంతటి వాళ్ళు కూడా భగవంతుడు విధించినటువంటి శాసనాన్ని అనువర్తించి బ్రతకవలసిందే. ఒక్కొక్కసారి శివుడంతటి వాడికే తప్పదు. అంటే ఆయన ఆ గతిని దాటలేనివాడని కాదు, మనం కూడా ఎలా వశవర్తులమై విధించినట్లుగా ప్రవర్తించవలసి ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణగా ఆయన కూడా నడిచి చూపిస్తూ ఉంటాడు. అటువంటిది పాండవులారా, ఈ కష్టం వస్తే మీరు మాత్రం అతీతులా, కాబట్టి మీరు కష్టాలు పడ్డారు, దాని గురించి మీరు విశేషంగా మనసులో ఖేదం పొందకండి. ఒకనాడు నహుషుడంతటి వాడు ఇంద్రపదవి నుంచి భ్రష్టుడై భూమి మీద పడిపోయాడు. ఇంద్రపదవిలో ఉండవలసినటువంటి ఇంద్రుడు తానొక్కడూ కష్టాలు పడడం కాదు, వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాక అధిక దైన్యమునుందెన్. ఇంద్రపదవిలో ఉన్నవాడు అంటే సాధారణంగా ఎవరైనా చాలా గొప్పవాడు అధికుడు కనపడితే ఆయన ఇంద్రుడంతటి వాడండి అంటాం. అటువంటి వాడు తన భార్య అయినటువంటి శచీదేవితో కలిసి దైన్యాన్ని పొందాడు, దీనత్వాన్ని పొందాడయా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ఇంద్రుడు దైన్యం పొందవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నహుషుడు ఇంద్ర పదవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఇంద్ర పదవిలోకి వెళ్ళిన నహుషుడు మళ్ళీ ఎందుకు పతనమైపోయాడు? మీరు మహానుభావులు, మీ నోటి వెంట వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది, మాకు మనసుకు ఊరట కలుగుతుంది, కాబట్టి మీరు చెప్పవలసింది అన్నాడు. లోకంలో ఒకరికి ఏదైనా చెప్పమని పెద్దరికం ఇస్తే అదొక చాలా సంతోషంగా ఉండేటటువంటి విషయం. అందుకని అయితే అదంత తేలిక విషయం కూడా కాదు. కాబట్టి అలా పెద్దరికం పొంది అందున ధర్మరాజంతటి వాడు శ్రోతగా ఎదురుగుండా కూర్చుని వింటూ ఉంటే ఆయనకి చెప్పడం అంటే శల్యుడికి ఎంత సంతోషంగా ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి మనఃప్రీతికరమైనటువంటి విషయం. ఓ పెద్దరికాన్ని ఇవ్వడం అంటే పొగడడంతో సమానం, అదొక అంచు పొగడ్తకి. అందుకని ధర్మరాజు గారు చాలా నైపుణ్యంతో అదేమిటో ఆ కథనంతటినీ మాకు చెప్పు అన్నాడు. అనగానే ఆయన ఆ నహుషోపాఖ్యానాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి ఆ నహుషుని యొక్క కథని చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకప్పుడు ఇంద్రపదవిలో ఉన్నటువంటి ఇంద్రుడితో త్వష్ట ప్రజాపతికి విభేదం ఏర్పడి ఇంద్రుణ్ణి ఎలాగైనా పతనం చెయ్యాలి అని మనసులో సంకల్పం చేశాడు. ఆ సంకల్పం చేసినటువంటి కారణం చేత విశ్వరూపుడు అనబడేటటువంటి 3 తలలు కలిగినటువంటి వ్యక్తిని సృజించాడు. ఆయన అటువంటి వాడిని కని నువ్వు ఇంద్రుణ్ణి సంహరించవలసినది అని ఆజ్ఞాపించాడు. ఆ విశ్వరూపుడు తపస్సు చేస్తుండగా ఆయన ఇంద్ర పదవిని పొంది ఇంద్రుణ్ణే తొలగించాలి, ఇంద్రుణ్ణే సంహరించాలని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు ఎందుకైనా మంచిది మన పదవిని మనం కాపాడుకోవడానికి విశ్వరూపుణ్ణి తపోభ్రష్టుణ్ణి చెయ్యడానికి ఒక సావకాశం తీసుకుందామని అప్సర స్త్రీలని పంపించాడు. కానీ
విశ్వరూపుడు ఎంత మాత్రమూ కూడా బెణకలేదు. అలాగే ఘోరమైన తపస్సు కొనసాగిస్తున్నాడు. ఇక విశ్వరూపుణ్ణి అనుమతిస్తే తన పదవిలోకి వస్తాడు, తననే భ్రష్టు పట్టిస్తాడని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి విశ్వరూపుణ్ణి సంహరించాడు. అది బ్రహ్మహత్యాపాతకం కాబట్టి 1 సంవత్సరం అయిన తర్వాత భూతగణాలన్నీ ఆక్రోశించాయి. ఈ ఇంద్రుడు విశ్వరూపుణ్ణి సంహరించాడు కాబట్టి ఈయన బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు, అయినా ఇంద్ర పదవిలో ఉన్నాడు అని. అందుకని ఆ ఘోరమైనటువంటి బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా విడిపించుకోవాలి అన్నది అర్థం కాక చాలా కాలం ఆలోచించి పెద్దల్ని సంప్రదించి ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని 4 భాగములు చేశాడు. చేసి 1 భాగాన్ని సముద్రానికి ఇచ్చాడు, 1 భాగాన్ని భూమికి ఇచ్చాడు, 1 భాగాన్ని చెట్లకి ఇచ్చాడు, 1 భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు పురాణంలో ఏముందో అది చెప్పగలను తప్ప అందులో నాకు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషములతో కూడుకున్న విషయానికి అవకాశం ఉండదు. కాబట్టి 4 భాగములు చేసి నలుగురికి పంచిపెట్టి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తుడయ్యాడు. ఫస్ట్ ప్రజాపతి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించాడు అని. ఎలాగైనా ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి వీరొక తేజోమూర్తిని సృజిస్తానని ఆయన ఒక గొప్ప హోమం చేశాడు. హోమం చేస్తే ఆ హోమ కుండంలోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనకి వృత్రుడు అని పేరు పెట్టాడు. నువ్వు ఇంద్ర సంహారం చేయమన్నాడు. ఆయన ఇంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు ఆయనతో చాలా కాలం యుద్ధం చేశాడు. ఆ వృత్రాసురుడు ఎంత శక్తి కలిగిన వాడు అంటే ఇంద్రుణ్ణి తీసి నోట్లో పడేసుకుని మింగేశాడు. ఆ మింగేస్తే వృత్రాసురుడి కడుపులోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వెళ్ళిపోయినప్పుడు దేవతలందరూ చూసి భీతి చెంది ఇంద్రుడు లోపల జీర్ణమైపోతాడేమోనని అతనికి విపరీతమైన బడలిక కల్పించారు. వృత్రాసురుడు ఆ బడలిక చేత నిద్రపోవాలనిపించి గట్టిగా ఆవలించాడు. ఆవలించినప్పుడు లోపల ఉన్న ఇంద్రుడు సూక్ష్మ శరీరాన్ని పొంది బయటపడ్డాడు. బయటపడి ఈ వృత్రాసురుడితో ఎటూ మనం యుద్ధం చెయ్యలేమని ఆయన తిన్నగా బయలుదేరి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాడు. ఆశ్రయించి ఎలాగైనా వృత్రాసుర సంహారం జరిగేటట్టుగా సావకాశం కల్పించమన్నాడు. ప్రస్తుతానికి నువ్వు వృత్రాసురుణ్ణి గెలవలేవు, అందుకని సంధి చేసుకోవు. సంధి చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత చంపుదువుగానివి, అప్పుడు నేను నీకు సహకరిస్తాను అన్నారు. తదనంతర కాలమునందు వృత్రుడి దగ్గరికి రాయబారం పంపించాడు ఇంద్రుడు. మీ ఇద్దరూ సమానమైన బలం కలిగినటువంటి వాళ్ళు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది ఎవరూ నిర్ణయించలేరు. ఇంతటి అరివీర భయంకరులైనటువంటి మీ ఇద్దరు ఒండరులు పోరాడుకుంటే లోకములన్నీ సంక్షుభితమవుతున్నాయి, అందుకని ఈ పోరాటాన్ని ఇక్కడతో ఆపేసేయమన్నారు. సరే, నేను మిత్రత్వం వహిస్తాను ఇంద్రుడితో, కానీ నాకు ఒక వరం కావాలి. తడిదానితో కానీ పొడిదానితో కానీ, కర్రతో కానీ రాతితో కానీ, పగలు కానీ రాత్రి కానీ నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు అని వరాన్ని అడిగాడు. ఎవరి చేత అంటే ఈ 6 దీని చేత అని. ఈ 6 దేని చేత నేను సంహరింపబడకూడదు అని వృత్రుడు వరం అడిగాడు. సరే, దేవతలు అంగీకరించారు, ఆ వరం ఇచ్చారు. కానీ వృత్ర సంహారం చెయ్యాలని ఇంద్రుడికి మనస్సులో అభిలాష ఉంది. ఒకనాటి ప్రదోష వేళ, అసుర సంధ్య వేళలో, అంటే అది రాత్రి కాదు పగలు కాదు, సముద్రం ఒడ్డున విహారం చేస్తున్నటువంటి వృత్రుణ్ణి ఇంద్రుడు చూశాడు. చూసి సముద్రం మీద ఉన్నటువంటి నురుగు తడి కాదు పొడి కాదు, ముట్టుకుంటే చేతులు తడిసిపోవు, అలాగని పొడిది కాదు. అందుకని తన వజ్రాయుధాన్ని అందులో ముంచాడు. ఇప్పుడు నురుగు తగిలింది దానికి. తడిది కాదు పొడిది కాదు, రాయి కాదు కర్ర కాదు, పగలూరు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దాని యొక్క అంచులలోకి ప్రవేశించారు, వజ్రాయుధపు అంచులోకి. ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధపు దెబ్బ చేత వృత్రుడు మరణించాడు. మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడమని ఆయన నిషధ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. ఇంద్ర పదవి ఖాళీగా ఉంది. ఇంద్ర పదవి ఖాళీగా ఉంటే ప్రమాదం, రాక్షసుల చేత ఇబ్బందులు వస్తాయి, లోకమునకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకని దాన్ని పూరణ చెయ్యాలి. ఎవరి చేత పూరణ చెయ్యాలి
అంటే ఆ రోజులలో విశేషమైనటువంటి పుణ్యబలం కలిగినటువంటి చక్రవర్తి నహుషుడు. దేవతలు నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోమ్మని అడిగారు. అంటే మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఇన్ఛార్జ్. అది పూర్తి స్థాయి అధికారం కాదు, అప్పటి వరకు ఇంద్రుడి తిరిగి వచ్చే వరకు ఇచ్చినటువంటి పదవి. కానీ నహుషుడు ప్రారంభంలో అన్నాడు, నేను ఇంద్ర పదవిలో కూర్చోవడానికి నా శక్తి ఎలా సరిపోతుంది, అది ఎంతో తేజోవంతుడు కూర్చోవలసినటువంటి స్థానం, నాకంత తేజస్సు ఎక్కడదని అడిగాడు. వరుణుడు, యముడు మొదలైనటువంటి దిక్పాలురు దేవతలు వాళ్ళ యొక్క తేజస్సులోంచి కొంత భాగాన్ని నహుషుడికి ఇచ్చారు. దానివలన నహుషుడు విశేషమైనటువంటి తేజోమూర్తి అయ్యాడు. ఇప్పుడు నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. అసలు ఇంద్రుడు ఎక్కడో నిషధ పర్వతం మీద కూర్చున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, ఏదో సంతోషంగా విహారం చేస్తున్నాడు, స్వర్గలోకంలో భోగాలను భవిస్తున్నాడు. కానీ ఒకనాడు అనుకోకుండా శచీదేవిని చూశాడు. ఆయన బుర్రలో అక్కర్లేని కోరిక పుట్టింది. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో కూర్చుంటే ఇంద్రుడనే కదా, అయినప్పుడు శచీదేవి నాదే కదా అని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ విషయంలో కొంత చొరవ చేసే ప్రయత్నం చేసి శచీదేవిని తనకి భార్యని కమ్మని అడిగాడు. ఆమె జంకి పాతివ్రత్య రక్షణ కొరకు బృహస్పతిని ఆశ్రయించింది, దేవగురువుని. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట రక్షణనిచ్చాడు. ఇది తెలిసి ఇంద్ర పదవిలో ఉన్నటువంటి నహుషుడు ఆగ్రహించాడు. కానీ ఎలా రక్షణ పొందాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం దిక్కుతోచక బృహస్పతి దగ్గర ఆశ్రయం పొందినటువంటి శచీదేవి బిక్కుబిక్కుమని కాలం గడుపుతుండగా ఒకరోజు రాత్రి ఆమె ప్రతిశ్రుతి అనబడేటటువంటి విద్యని ఉపాసన చేసింది. ఆ విద్యాధిదేవత అయినటువంటి ఉపశ్రుతి ఆమెకు రాత్రి ప్రత్యక్షమైంది. ఆమెని చూసి నువ్వెవరని అడిగింది. నువ్వు ఏ విద్యని ఉపాసన చేస్తున్నావో దాని యొక్క అధిదేవతను నేను. ఇంద్రుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను రమ్మని ఉత్తర దిక్కుగా తీసుకెళ్ళి హిమవత్ పర్వతానికి పక్కన మంజువంతము అనబడేటటువంటి పర్వతం దగ్గర 100 ఆమడలు కలిగినటువంటి ఒక పెద్ద కొలనులో 5 రంగులు కలిగినటువంటి పువ్వులు వికసించి ఉంటే శతపత్ర కమలములు, అందులో ఒక తామర పువ్వు యొక్క తూడు చీల్చి చూస్తే ఆ లోపలికి వెళ్ళి అందులోంచి ప్రయాణం చేస్తే ఆ తూడుల మధ్యలో ఒక చోట సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు ఇంద్రుడు. అక్కడ దర్శనం చేయించింది శచీదేవికి. శచీదేవి తన కష్టాన్నంతటినీ చెప్పింది. సరే నేను వస్తానని ఇంద్రుడు స్వర్గలోకానికి వచ్చాడు. కానీ ఇంత తేజోమూర్తి అయ్యున్నటువంటి నహుషుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బృహస్పతి పనుపున అగ్నిదేవుడు కూడా వెళ్ళి దర్శనం చేసి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి, నువ్వు ఒకనాడు ఒక దేవతా ప్రయోజనం కోసమని చెప్పి ఆ వృత్రుణ్ణి సంహరించావు. ఆ వజ్రాయుధపుట అంచులోకి విష్ణువు కూడా ప్రవేశించారు కదా, అందులో నీకొక్కడికి దోషమున్నదన్నమాట ఎలా వస్తుంది అని విష్ణు భగవానుణ్ణి ప్రార్థన చేస్తే, నా ప్రీతి కొరకు అశ్వమేధయాగం చెయ్యండి అంటే మీరు ఒకటి గమనించాలి, కర్మచేత భగవద్ అనుగ్రహం ఉండదు. కర్మ చేసినప్పుడు మీరు ప్రకటించినటువంటి భక్తి చేత సంతోషించిన భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఫలితం ఉంటుంది. నేను ఒక వ్రతం చేశాను అనుకోండి, వెంటనే అది ఫలితం ఇచ్చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు. అలా ఇచ్చేసిందనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. నేను వ్రతం చేస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అన్నారనుకోండి, ఆ వ్రతం చెయ్యగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు కర్మ చాలా గొప్పదైపోతుంది. కర్మ కాదు, కర్మచేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత నా కొడుక్కి ఉద్యోగం వచ్చిందనాలి. అంటే కర్మచేత ఆయన ప్రీతి పొందాలంటే నేను మనసు పెట్టి భక్తితో చేస్తే ఆ కర్మ వలన ఆయన తృప్తి పొందుతాడు. తృప్తి పొందితే ఫలితం వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అశ్వమేధయాగం చెయ్యండి, దాని చేత నేను తృప్తి పొందుతాను. నేను తృప్తి పొందితే ఇంద్రుడికి ఉన్నటువంటి దోషం ఏది ఉన్నదో ఆ బ్రహ్మహత్యాపాతకం నశించిపోతుంది. అది నశించిపోతే విశేషమైన తేజస్సు పొందుతాడు. ఆ తేజస్సు పొంది ఇంద్ర పదవిలోకి వెళ్ళిపోతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, మబ్బు ఎలా విడిపోతుందో, సూర్యోదయమైనప్పుడు చీకట్లు ఎలా విడిపోతాయో, వచ్చిన కష్టములు అలా తొలగిపోతాయంతే. భగవదనుగ్రహం కలిగితే ఇక
ఆ అనుగ్రహము చేత పడవలసినటువంటి వాడికి అడ్డు వచ్చి దుఃఖ పెట్టగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఇంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఈ అశ్వమేధయాగం చేస్తున్న సమయంలోనే శచీదేవి నహుషుడికి కనపడింది. ఇతపూర్వం కనపడడం కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కనపడింది. ఎలాగైనా నహుషుడి చేత ఒక భయంకరమైన తప్పు చేయించాలి, దాని వలన అతడు మహాదోషమును పొంది ఇంద్ర పదవిని కోల్పోవాలి. ఆమెను చూడగానే ఆయన భార్యాస్థానంలోకి రమ్మని మళ్ళీ కోరాడు. ఆమె అంది, నిన్ను నేను కొంత సమయం అడిగాను, ఇంకా కొంత సమయం ఉంది. నువ్వు సామాన్యమైన వాహనాల మీదో ఐరావతం మీదో నా దగ్గరికి వస్తే అందులో విశేషమే ఉంటుంది. ఇంద్ర పదవిలో ఉన్నవాడివి కదా, నువ్వు మునివాహనం మీద రా నా దగ్గరికి అంది. ఆయన వెంటనే సంతోషించి సప్తర్షులను వాహనంగా చేసుకుని పల్లకి మోయిస్తూ ఆ వాహనం ఎక్కి కూర్చుని స్వర్గలోకమంతా తిరిగాడు. తిరిగి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఉద్దేశంలో ఏదో ఇంకా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని మనసులో సంకల్పం చేశాడో ఏమో. వచ్చి వచ్చి అగస్త్య మహర్షి ఎదురుగుండా కూర్చున్నాడు. మహానుభావుడు అగస్త్యుడంటే. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒక విశేషం జరిగింది. ఆయన ఒక మాట అడిగాడు. నువ్వు నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. బ్రాహ్మణములైనటువంటి మంత్రములు కలిగినటువంటి గోసంప్రోక్షణమనబడేటటువంటి ఒక భాగం ఉన్నది, దాని మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. దాన్ని నేను ప్రమాణంగా స్వీకరించను అన్నాడు. పూర్వాచార్యులైనటువంటి వారు, ఎందరో మునులు మహానుభావులైనటువంటి వారు నమ్మి దర్శించి ఇచ్చినటువంటి మంత్రములవి. ఆ మంత్రముల మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నువ్వు మునులను గౌరవించి ఆహ్వానించి ఏం చేస్తావన్నాడు. వెంటనే ఇంద్ర పదవిలో కూర్చున్న నహుషుడికి ఎంత అహంకారం వచ్చిందంటే అగస్త్యుడిని కూడా చూడకుండా మునులను నిందించి తాను కూర్చున్న ఆసనం మించి అగస్త్య మహర్షి యొక్క తలని తన్నాడు. అలా అగస్త్యుని యొక్క తలని తన్నితే వెంటనే అగస్త్య మహర్షి శాపాన్ని విధించాడు. నువ్వు యుక్తాయుక్తములను మరిచిపోయి ఎదురుగుండా కూర్చున్నవాడు అగస్త్యుడు అని కూడా చూడకుండా మునివాహనం ఎక్కి తిరిగి శచీదేవి యొక్క పొందు కోరి కళ్ళు మూసుకుపోయిన వాడివై వేదంలో ఉన్నటువంటి మునులు నమ్మినటువంటిది పూర్వులైనటువంటి గురువులు నమ్మిన భాగాల్ని తిరస్కరించడం కాకుండా నా తల తన్నావు. కాబట్టి నీ పుణ్యమంతా భ్రష్టమై సర్పరూపాన్ని పొంది భూలోకంలో పడిపో. నీ వంశంలోనే యుధిష్ఠరుడు అనబడేటటువంటి ధర్మరాజు గారు వస్తాడు, ఆయన వలన శాప విమోచనాన్ని పొందు అన్నాడు. నహుషుడు కింద పడిపోయాడు. అక్కడ అశ్వమేధయాగం పూర్తి చేస్తున్నాడు ఇంద్రుడు. గబగబా వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పారు, నహుషుడు భ్రష్టుడైపోయాడయా, ఎన్ని పుణ్యాలు చేసిన వాడైనా మహాత్ములైనటువంటి వారి జోలికి వెళ్ళినటువంటి వాడు బ్రతకలేడు, భ్రష్టుడు అవుతాడు. అందుకే నహుషుడు భ్రష్టుడై సర్పరూపంలో భూమి మీద పడిపోయాడు. నువ్వు సంతోషంగా శచీదేవితో మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చుని స్వర్గలోకాన్నంతటినీ కూడా ఏలి అందరికీ సుఖ సంతోషములను కల్పించమన్నాడు. ఇంద్రుడు తిరిగి తన పదవిని తాను చేపట్టి సంతోషంగా ఉన్నాడు. ఈ కథని చెప్పి మళ్ళీ వెనక్కి రండి. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? శల్యుడు ధర్మరాజాదులకు చెప్తున్నాడు. ఈ కథంతా చెప్పన్నాడు, చూశావా ఇంద్రుడంతటి వాడు ఇన్ని కష్టాలు పడ్డాడయా, ఎంత కష్టపడి ఎక్కడో తామరతూడులో దాక్కున్నాడయా, మీరు ఒక్క ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అన్ని కష్టాలు పడి ఓర్పు పట్టిన ఇంద్రుడికి మంచి రోజులు వచ్చాయా లేదా? మీరు అంతే, కష్టం వచ్చినట్టు కనపడుతుంది, కానీ మీరు పట్టిన ఓర్పు ఎక్కడికి పోతుంది? మీరు కూడా మంచి రోజులను పొందుతారు. ఆ నహుషుడు ఎలా భ్రష్టుడై పడిపోయాడో అలా దుర్యోధనుడు కూడా మడిచిపోతాడు. ఎవరిని తిడుతున్నాడు? నిన్నని ఎవరిని కౌగిలించుకుని అంతేనా ఇంకేమన్నా కావాలా, తప్పకుండా నీ కోసం ఏదైనా చేసేస్తానన్నాడు. అక్కడ పొగిడాడని. ఎవరికి నిన్నను మాట ఇచ్చాడో, ఎవరిని నిన్నను పొగిడాడో ఆయన్ని ఇవాళ ఏమంటున్నాడు? నహుషుడు పడిపోయినట్టు పడిపోతాడాయా దుర్యోధనుడు, ఇంద్రుడు మళ్ళీ గెలిచి సంతోషాన్ని పొందినట్టు నువ్వు పొందుతావు అన్నాడు. అని పోని ఊరుకోలేదు. అంటే పొగట్టకి వశమవడం అనేటటువంటిది అలవాటు పడిపోతే కేవలం నోటి మాటతో పొగడడం ఒకటే పొగట్ట కాదు సుమా.
అది అవతలవాడు పసిగడతాడేమోనని అనుమానం ఉంటే నోటి పొగడ్త ఒక్కటే కాదు, మార్చి 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 ఇక ఆ మత్తులోంచి బయటికి రాకుండా అలాగే ఉంచడానికి యువతలవాడి ప్రజ్ఞా విశేషం వలన అనేకమైన మార్గములు ప్రచోదనమవుతాయి. అందుకే చూడండి, అందరూ వెళ్ళి స్వాగతం పలికారు. పెద్ద ఆసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒకదాని వెనక ఒకటి పొంగు. ఆ తర్వాత ఎంతో మర్యాదతో మాట్లాడాడు. దుర్యోధనుడికి వరం ఇచ్చానన్నాడు. వెంటనే లెక్క కట్టి దీని వలన వచ్చిన నష్టం ఏమిటి? కర్ణుడికి రథసారథ్యం చేసి అర్జునుడు గెలవడానికి, కర్ణుడు మడిసిపోవడానికి మార్గం చెయ్యమని వరం అడిగాడు. ఇప్పుడు భ్రష్టుడైతే శల్యుడు అవుతాడు, ధర్మరాజు గారు గెలవడానికి మార్గం ఏర్పడుతుంది. అలా వాడుకున్నాడు. అది బాగా జ్ఞాపకం ఉండడానికి, ఆ ఇచ్చిన పెద్దరికం గుర్తుండిపోవడానికి నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పి ఆశీర్వచనం కూడా చేసేశాడు. నువ్వు అలా ఉన్నత గతులు పొందుతావు, దుర్యోధనుడు నశించిపోతాడన్నాడు. అన్నవాడు పోను అక్కడతో ఊరుకోలేదు. సౌఖ్యంబులు వందు జగత్ ప్రఖ్యాతులు చెందు తగ పురందర విజయోపాఖ్యానము విన్నను తద్వ్యాఖ్యానము చేసినన్ జనావళి కనఘా అన్నాడు. ఈ పురందర సంబంధమైనటువంటి విజయములకు సంబంధించిన ఈ ఆఖ్యానం ఉంది అంటే ఇంద్రుడు గెలిచినటువంటి కథ. ఈ కథని ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉంటే, ఎవరైనా విన్నా, అలా ఎవరైనా చెప్పినా, చెప్తే కదా వినడం, వినేవాడు ఉంటే కదా చెప్పడం. కాబట్టి ఆ శ్రద్ధాభక్తులతో వినేవాడు దొరికినప్పుడు చెప్పేవాడు సంప్రీతితో చెప్పి, వినేవాడు భక్తితో వింటే అటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. అంటే సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు? విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు, చెప్పినవాడు కూడా పొందుతాడు. కాబట్టి శల్యుడు పొందుతాడు, నేను పొందుతాను. శల్యుడు ఏం పొందాడండి అంటారేమో మీరు. కర్ణుడి వలన కదా భారతం నిలబడింది, కర్ణుడి వలన కదా దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. కర్ణుడు పడిపోవడానికి శల్యుడు ప్రధాన కారణమయ్యాడు. అందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాడా లేదా ఒక రకంగా ఆలోచన చేస్తే. అలా ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతారు. అంత గొప్పది ఈ ఆఖ్యానం అని. ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంలో ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసా? మొహరము నడుచుచుండగన్ ఈ హరి విజయంబు విను నరేంద్రుడు రిపు సందోహము గెల్చుటకు సందేహం వించుకయులేదు ధీర విచార. యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు పక్షాలు మొహరించి ఉన్నప్పుడు ఈ నహుషోపాఖ్యానాన్ని చెప్పిన, ఈ నహుషోపాఖ్యానాన్ని విన్న, ఎవరు విన్నాడో, ఎవరు చెప్పాడో వాడు విజయాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ధర్మరాజా, ఈ నహుషోపాఖ్యాన కథని నువ్వు ప్రత్యేకంగా అడిగి చెప్పించుకున్నావు కనుక, ఇప్పుడు యుద్ధం జరగబోతోంది కనుక, కొద్ది రోజులలో ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది కనుక నువ్వు విజయలక్ష్మిని చేపడతావు, గొప్ప వైభవంతో రాజ్యాన్ని ఏలుతావు, ఇందులో ఏమీ సందేహం లేదు. ఆశీర్వచనం చేశాడు. చేసిన తరువాత ఈ సంతోషంలో ఇచ్చిన మాట మరిచిపోతాడేమో, కానీ మళ్ళీ వెంటనే అడిగాడు అనుకోండి విసుక్కునే అవకాశం ఉంటుంది. ఇన్ని మాటలు చెప్తున్నావు ఎందుకు అంటాడు. అందుకని మళ్ళీ కొద్దిగా ఉత్సాహపరచాలి. అందుకని స్నానభోజనాదులను చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమిటండి స్నానభోజనాదులు గొప్పగా ఏర్పాటు చేయడానికి ఏముంటుందండి? స్నానాల గది చూపిస్తే స్నానం చేస్తారు, అంతే కదా. అంతేగాని స్నానభోజనాదులు గొప్పగా ఏమిటి ఏర్పాటు చేస్తారు అలా అనుకోకండి. అవతలవాడు పొంగిపోవడానికి స్నానం చేయించడం కూడా ఒక గొప్ప విద్య. అయ్యా స్నానాల గది ఎక్కడండి అన్నాడు అనుకోండి వచ్చినవాడు, ఇలా వెళ్ళి ఆ చివరికి వెళ్ళండి, తలుపు తీస్తే అదే స్నానాల గది, అండం వేరు, రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి తలుపు తీసి, ఇదిగో ఈ మర తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఈ మర తిప్పితే చన్నీళ్ళు వస్తాయి, ఇదిగో ఈ గోడలో ఉన్నది తిప్పితే పైనుంచి జల్లు పడుతుంది, మీకు కొత్త తువ్వాలు నీరు పీల్చదేమోనని తడిపించి ఆరేసి ఇక్కడ పెట్టాను, చక్కగా మీరు అది వాడుకోండి, ఇదిగో మీకు శుభ్రమైన చక్కటి మెత్తటి స్నానశాటి పెట్టా, ఈ స్నానశాటి కట్టుకుని స్నానం చేయండి, మీకు ఏ అవసరం వచ్చినా పిలవండి, నేను అక్కడే కాస్త దూరంగా నిలబడి ఉంటాను, మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా, మీరు స్నానం చేసేటప్పుడు వాడుకోవడానికి ఇదిగో అంగరాగములను ఉంచాను, కస్తూరి ఉంచాను,
చందనం ఉంచాను, మీరు సబ్బులు షాంపూలు అనుకోండి, ఇవన్నీ ఏర్పాటు చేశాను. అయ్యా మీరు రావడం నా అదృష్టం, ఇవాళ మీ స్నానానికి నేను ఇలా ఉపకారం చేయడం నా జన్మ ధన్యం కదా అన్నారనుకోండి, మామూలు స్నానానికి ఈ స్నానానికి ఎంత తేడా వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ ఏమిట్రా ఈ ప్రేమ ఈయనకి అని అనుకుంటారా అనుకోరా? మళ్ళీ ఇలా బయటికి వచ్చేటప్పటికి అయ్యో మీ కాలు జారుతుందేమో అని గబగబా పొడి బట్ట తెచ్చి పాదాలు తుడిచేసి, అక్కర్లేదయా తుడుచుకున్నానన్నాను కూడా, పాదాలు తుడిచేసి రండి రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి, ఏమోయ్ అది పెట్టు ఇది పెట్టు, మీరు మొహమాట పడకండి సుమా, కడుపు నిండా తినండి సుమా, మీకు ఇది పడుతుంది కదా అని కొసరి కొసరి వడ్డించి దగ్గరుండి భోజనం పెట్టి, చేయి కడుక్కోండని నీళ్ళిచ్చి, తుడుచుకోండని బట్ట ఇచ్చి, ఇన్ని చేశారనుకోండి, అడుగడుగునా పొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా ఏర్పడదా? అది ధర్మరాజు గారి చాకచక్యం. అంటే శల్యుడి మనసు సహజంగా ప్రేమతో ఉంది నకుల సహదేవుల మీద. పాపం ఆపిచ్చాడు దుర్యోధనుడైతే చలవ పందిళ్ళు నా బుర్ర అన్ని చేశాడు డబ్బు ఖర్చు పెట్టి. ఈయన ఆ స్నానమే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయించాడు జాగ్రత్తగా. అందుకని ప్రత్యేకంగా చెప్పడం, స్నానభోజనాదులను చేయించి అండం వెనక ఏమిటంటే ధర్మరాజు గారు చూపించిన ప్రజ్ఞ. అందులో శల్యుడి లాంటి వాడు స్నానానికి వెడుతుంటే భీముడా దగ్గరుండి అన్నీ చూడు మామయ్యకి అన్నాడు అనుకోండి, భీముడు లాంటి వ్యక్తి గదాయుద్ధంలో తనకి సరిపోయేవాడు, అంటే తనకిష్టం, నిజంగా భీముడికి సరిజోదు కాదు, అయినా అలాంటి వాడు తనకి సేవ చేస్తుంటే ఎంత పొంగిపోతాడు శల్యుడు. బాగా పొంగిపోయాడు. ఇక వస్తున్నప్పుడు వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఉబ్బిపోవడానికి ఎంత కారణమో, వెడుతున్నప్పుడు అలా ఏమిటో వెళ్ళిపోతుంటే దిగులు పొందేసినట్టుగా నిజంగా అయిందో కాదో దేవుడికి ఎరికే. వాహనం దాకా వెళ్ళి తలుపు తీసి, అదొక గొప్ప నైపుణ్యం అండోయ్. ఎక్కే వాహనానికి తలుపు తీసి పట్టుకోవడం, ఎక్కిన తరువాత తలుపు వేయడం, ఇవన్నీ వెర్రివాడు అనుకోండి ఎక్కేవాడు, వాడు పొంగిపోవడానికి కారణాలు అవుతాయి. కాస్త లీకి మనస్తత్వం అనుకోండి, అబ్బో నేను వాహనం ఎక్కుతుంటే తలుపు తీసి పట్టుకున్నాడు, కూర్చున్నాక జాగ్రత్తగా పంచె లోపలికి పెట్టుకున్నారో లేదో ఇలా చూసి తలుపేశాడు, ఎంత శ్రద్ధ ఎంత మర్యాద, పరవశించిపోతాడు. కానీ జాగ్రత్త పరుడు అనుకోండి, ఆయన ప్రేమ అంతే అంతవరకే, అదంతా నా గొప్ప కాదు, ఆయన శ్రద్ధ అటువంటిది, ఆయన మనసు అటువంటిది. ఎందుకు నా మీదంతా శ్రద్ధ? భగవంతుడి అనుగ్రహం అంతవరకు. ఆయన అనుగ్రహం ఈనాడు ఇలా ఉంటాయా అని ఊరుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది, అక్కర్లేకుండా లోపల పెరిగిపోతుంటాడు ప్రతి చిన్నదానికి. అందుకని సాగనంపడం కూడా చెప్పారు భారతంలో. అంత జాగ్రత్తగా సాగనంపేటటువంటి ప్రక్రియలో ఇంకొక విశేషణం ఏమిటంటే, ఇక వదిలి ఉండలేకపోతున్నట్టుగా బిగియార కౌగిలించుకోవడం. అందుకని శల్యుణ్ణి ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నవాడేం సామాన్యుడు కాడు ధర్మరాజు గారు కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు అనుకోండి, అదేం సామాన్యమైన మాట. శల్యుడికి ఎంత పొంగుగా ఉంటుంది. అందుకని కౌగిలించుకొని వదిలిపెట్టి ఇక బయలుదేరే ముందు ఏదో ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసినట్టుగా మళ్ళీ ఒకసారి ప్రతిపాదన తీసుకురావాలిగా మర్చిపోకుండా. లేకపోతే దుర్యోధనుడు వెళ్ళిపోయి యుద్ధం చేయడం మొదలెడితే అర్జునుడు గెలవాలంటే కర్ణుడు పడిపోవడానికి శల్యుడు కారణం కావాలి. ఎంత చమత్కారంగా చెప్పాడంటే, అతని ననుపనీకి అధిక సంప్రీతి ఏతించునప్పుడు యుధిష్ఠరుండు అంటే ఆయనకి వీడ్కోలు పలికి వెళ్ళిరండి అని ఇలా తిరిగి వచ్చేస్తున్నట్టుగా ఆగి, మర్చిపోకండి అంటే ఇక ఎలాగో ఎక్కేశాడుగా ఏమిటే అనడానికి ఉండదు, తప్పకుండా అనాలంతే. విసుక్కోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, కానీ గుర్తు చేయడం. అమ్మో ఏమి భారతం! నిజంగా మనుషుల నడవడి ఎంత కౌశలంతో ఉంటుందో, ఎంత నైపుణ్యంతో ఉంటుందో కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తారు. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదంతా ఎవరు? సామాన్యుడు గాడు ధర్మరాజు గారు. ఎంత రాజనీతజ్ఞుడో! అందుకని యుధిష్ఠరుండు రణములోన మీరు రాధేయు పలుకుట మరవకుండ వలయు మమ్ము తలచి. యుద్ధంలో మాత్రం ఆ రాధేయుడున్నాడే కర్ణుడు,
ఆ కర్ణుడి యొక్క రథాన్ని మీరు సారథ్యం చేయవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకానికి తెచ్చుకుని అనవలసిన మాటలన్నీ అని అతనికి మానసిక స్థిమితం లేకుండా చెయ్యండు సుమా అన్నాడు. ఎక్కేశాడు కదా వాహనం, ఇక బయలుదేరిపోతోంది. అబ్బో ఎన్ని మాటలు చెప్తావయ్యా అనగలడా? అయ్యో తప్పకుండా అక్కడ వరకే అనగలడు. అదే అన్నాడు పాపం శల్యుడు కూడా. బాగా నాటుకున్న తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ప్రయోజనం ఏమిటండి? ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం ఉపకారం చేయడానికి వెళ్ళాడు? ఇలా వెళ్ళినవాడు భారతంలో ఎవడూ లేడు, శల్యుడు తప్ప. ఎందుకని? ఒక చోట ప్రీతి, ఒక చోట యుద్ధం. పోని ఆ యుద్ధం చేసిన చోటైనా సక్రమంగా చేశాడా మనసు పెట్టి? అవతల వాడి కోసం యువతల వైపు యుద్ధం, అది చేయడానికి వెళ్ళాడు. ఏదో వెళ్ళాడు, అయిపోయింది. మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా పడిపోయారు, అయిపోయింది. ఆ యుద్ధం జరిగిపోయిన తర్వాత కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. అశ్వత్థామ యొక్క మాట మేరకు సభ అంతా అంగీకరించిన తరువాత దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు సర్వసైన్యాధిపతిగా కర్ణుడికి. కర్ణుడు మొదటి రోజు యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. ఇక రెండవ రోజు యుద్ధానికి వెడుతున్నాడు. వెళ్లే ముందు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. రారాజా, మహారాజా, రారాజేమి మహారాజు కిందే మాట్లాడుతుంటారు వాళ్ళు. నువ్వు నాకు ఒక్క ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి రథం ఉన్నది, అది అగ్నిహోత్రుడు ఇచ్చాడు. ఆ రథం విరగదు, దాని గుర్రములు చావవు. అయినా పెద్ద విషయం ఏం కాదు. గుర్రము రథం ఉంటే అర్జునుడు ఏం చేస్తాడు? నాతో సరిపోయినటువంటి శారీరకమైన శక్తి ఉన్నవాడు కాడు, నాకున్నంత లాఘవం ఉన్నవాడు కాడు, నాకున్నంత విలువిద్య నైపుణ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టేస్తాను, ఈ సామ్రాజ్యం అంతా నీకు ధారాదత్తం చేసేస్తాను. ఇవాళ అర్జునుడి మరణ వార్త వింటావు, శుభవార్త. కానీ అవతల వైపు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు. భారతదేశంలో మీకు నేను చెప్పాను కదా, అభిమాన విద్య చేత శ్రీకృష్ణుడికి తుల్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు శల్యుడు. సారథ్యం అలా చెయ్యగలడు. కాబట్టి శల్యుణ్ణి నాకు సారథిగా పంపిస్తే ఇవాళ అర్జునుడితో యుద్ధానికి వెడుతున్నాను కాబట్టి అర్జునుణ్ణి పడగొట్టగలుగుతాను, తగిన సారథి నాకు ఉంటాడు. ఈ విషయంలో నువ్వు శల్యుడికి చెప్పి శల్యుణ్ణి సారథ్యం చేయమని అడుగు అన్నాడు. అసలు నిజానికి ఏమని మాట ఇచ్చాడు ధర్మరాజుకి? చేస్తాననే కదా మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అడిగాడు అనుకోండి, ఏం చేయాలి శల్యుడు? అలాగే లేవయా అని చెప్పాలి. పోనీ ఎక్కడో అక్కడో మాట కట్టుబడాలి కదా, కట్టుబడి రథం నొగలెక్కాలి. కానీ ఎంత చమత్కారం జరిగిందో తెలుసా? దుర్యోధనుడికి కూడా భయమే శల్యుడిని అడగడానికి. ఎందుకంటే అది యుద్ధభూమి, చుట్టూ రాజులు ఉన్నారు. అప్పటికే బయలుదేరారు యుద్ధానికి. ఇంతమంది రాజులు ఉన్నారు. ఒక్కొక్కడిని చూడండి, ఏదన్నా మాట్లాడించాలన్నా కూడా భయపడతారు. మీకు ఎప్పుడైనా అలా తగిలేరో లేరో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి వడ్డించడానికి కూడా భయపడతారు. ఎందుకని అంటే అయిన దానికి కాని దానికి కోపమే. అందులో బాబాయ్ 10 మందిలో ఆయనతో అసలు మాట్లాడమంటారు. ఎందుకంటే ఆయనకి 10 మంది ఉన్నప్పుడు అవమానించడమే సరదా. కొంతమంది ప్రవృత్తి ఎలా ఉంటుంది. శల్యుడితో ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ. ఏది మాట్లాడితే పొగట్టో, ఏది మాట్లాడితే పొగట్టకి తక్కువ కోపం వస్తుందో అవతల కర్ణుడు సారథ్యం అడుగుతున్నాడు, యువతల నచ్చ చెప్పాలి. అందుకని ఇంత దుర్యోధనుడు జాగ్రత్తగా రథం దిగి, అసలు ప్రణాళిక అదే కదా, కర్ణుడికి తీసుకొచ్చి సారథిగా కూర్చోపెట్టాలనే కదా, వెళ్ళి అతని దగ్గర నిలబడి, శల్యుడా నీ దగ్గర 3 మహాద్భుతమైనటువంటి గుణాలున్నాయి. అందులో ఒకటి సత్యదీక్ష. ఏకంగా దీక్షట శల్యుడికి. ఏమిటి సత్యదీక్ష అంటే? ఆడిన మాట తప్పవు అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో. అందుకని నీ మంత్రిగా ఉండి సైన్యములను నపమని అడిగితే నువ్వు ఇంకా ఏమడిగినా ఇస్తానన్నావుగా ఆ రోజున, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు అడగలేదు సారథ్యం చేయమని, ఇప్పుడు అడుగుతాడు అనమాట. ఇంకా అందుకని నువ్వు గొప్ప సత్యదీక్షాతత్పరుడవు, పైగా పొగిడితే పొంగిపోయి అలాగేనంటాడు. అందుకని 2, శత్రువులకి కష్టాలు కలిగించడం అంటే నీకు నువ్వే సాటి. అందుకే కదా అసలు నీ పేరు శల్యుడైంది. శల్యము అంటే బాణం. గుచ్చుకున్న బాణం శత్రువుని ఎలా బాధ పెడుతుందో నువ్వు అలా బాధ పెడతావు. అందుకే నీ పేరు శల్యుడు. నువ్వు శత్రువులను బాధ పెట్టగలవు, అటువంటి సమర్థుడవు. 3, నీకున్నటువంటి గొప్పతనం లోకంలో ఎవరికి ఉంది?
ఏమిటి శల్యుడికి ఉన్న గొప్పతనం అంటే, సాధారణంగా గొప్ప అధికార పదవి లభించిందనుకోండి, ఆ అధికార పదవి ఎందే సంతోషంగా కాలం గడిపేస్తారు. అదొక మత్తు, అయిపోతుంది, కాలం అయిపోతుంది. దశరథుడంతటి వాడు 60,000 సంవత్సరములు ఈ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగానే ఒళ్ళు ముడతలు పడిపోయిందే అన్నాడు. కాబట్టి శల్యుడు అలా ఊరుకున్నవాడు కాదు, ప్రయత్నపూర్వక సారథ్యం నేర్చుకుని ఆ రోజులలో అంత గొప్పవాడయ్యాడు. కృష్ణుడికి పోల్చదగిన వాడై కృష్ణుడితో సమానుడయ్యాడు సారథ్య విద్యలో. అందుకని నీ గొప్పతనం అటువంటిది. ఈ 3 గుణములు నీ ఎందున్నాయి. ఇంత గొప్పవాడివి నువ్వు కాబట్టే ఇంతమంది రాజులు చూస్తున్నా నేను నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలి చేతులు జోడించి ఒక్క మాట అడుగుతున్నాను. నువ్వు కర్ణుడి యొక్క రథాన్ని నడపాలి, ఆయనకి సారథ్యం చెయ్యాలి అని చటుక్కున కోపం వచ్చేస్తుందేమో ఈ మాట చెప్తేనని మళ్ళీ అన్నాడు. గురుడును భీష్ముడుంచనిన కొంచెపు మోకలతోడ నేను సంగర విజయంబు కోరి భుజగర్వమునంసడి సన్న పాండు భూవర సుత వర్గమున్ దొడరువాడనకామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నిను కర్ణుని కాదే నమ్మితి. నా వైపు ఉన్నటువంటి బలగం చాలా మరణించింది. భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయాడు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు. అయినా నాకున్న కొద్ది సైన్యంతో భుజపరాక్రమంతో దర్పంతో ఉండేటటువంటి 5 పాండవుల మీద కృష్ణుడు సారథ్యం చేస్తుండగా అవతల మిగిలినటువంటి పాండవ సైన్యం మీద యుద్ధానికి ఎడుతున్నానంటే ఎవరిని నమ్ముకుని యుద్ధానికి వచ్చాను ఇవాళ? అసలు నిజానికి మనసులో ఎవరిని నమ్ముకుని వచ్చాడు యుద్ధానికి దుర్యోధనుడు? కర్ణుణ్ణి నమ్ముకుని వచ్చాడు. ఆ కర్ణుణ్ణి నమ్మొచ్చాను, నిన్ను నమ్మొచ్చాను అన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొకడిని పొగిడితే ఒప్పుకోడు, తన్నే పొగడ. అదో విచిత్రం లోకంలో. అందుకే పిల్లల్ని కూడా ఎక్కువ స్తోత్రపాఠం అలవాటు చేయకూడదు. అదే పనిగా స్తోత్రం కింద నీ చెవులు ఎంత బాగున్నాయో, కన్నులు ఎంత బాగున్నాయో, ముక్కులు ఎంత బాగున్నాయో, నోరు ఎంత బాగుందో, బుగ్గలు ఎంత బాగున్నాయో అని అదే పనిగా దండకాలు మొదలెట్టారనుకోండి పిల్లల మీద, వాళ్ళు కొంతకాలానికి ఆ పొగట్టకు అలవాటై ఎప్పుడైనా ఆరోగ్యవంతంగా మీరు వాళ్ళని దెబ్బలాడినా, వాళ్ళని ఏదైనా మంచి మార్గం చెప్పినా వాళ్ళకి తెక్కొస్తుంది. ఇంకా ఏదైనా మర్యాదతో మన్ననతో లాలించి బుజ్జగించి మాత్రమే చెప్పవలసిన అవసరం వస్తుంది. కాదు, అవసరమైతే ఇలా వేలు చూపించి ఏమిటా పని అన్నా కూడా మన మీద ప్రేమతోటే పెద్దలు అలా చెప్తారు. మనం వాళ్ళ మాటలో ఉన్నటువంటి వెన్నపూసని, ఆ మెత్తతనాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటి లక్షణం ఏర్పడేటట్టుగా ఉండాలి తప్ప చిన్న పిల్లల విషయంలో కాదు నేను చెప్పేది. కొంచెం పరిణితికి వస్తున్న పిల్లల విషయంలో పెంపకంలో శ్రద్ధ అవసరం, లేకపోతే ఇబ్బంది. అందుకే శల్యుడు ఎదురుగుండా కర్ణుణ్ణి నమ్మి నిన్ను నమ్మి నేను సైన్యం తక్కువైపోయినా భీష్మద్రోణులు పోయినా యుద్ధానికి వచ్చానంటే ఒప్పుకోడు. నిన్ను కర్ణుణ్ణి నమ్మి యుద్ధానికి వచ్చాననాలి. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో చూడండి. అందుకే దుర్యోధనుడంతటి వాడు శల్యుడితో మాట్లాడేటప్పుడు అన్నాడు, నిన్ను కర్ణుని కాదే నమ్మితిన్, నిన్ను కర్ణుణ్ణి కదా నమ్ముకున్నాడు అన్నాడు. అంటే ముందు ఈయన పేరే చెప్పాలి, లేకపోతే ఒప్పుకోడు. అంత పొగట్ట పిచ్చి, అంటే తనని తాను పాడు చేసుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఈ మాట అని. కాబట్టి నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యాలయ్యా అన్నాడు. ఈ మాట అనడమేమిటి? శల్యుడి యొక్క ముఖం మారిపోయింది. అసలు నిజానికి మరి ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు కదండి. మాట ఇచ్చిన వాడు, ఒరే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది, మన సారథిగా ఉండమనకపోతే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు, శల్యుడు వచ్చేదాకా అర్జునుడు ఊరుకుంటాడా? ఏ సారథితో వెళ్ళినా చంపేస్తాడుగా. కాబట్టి మనకి కీర్తి రావాలి, మాట నిలబెట్టుకున్నామన్న ఖ్యాతి రావాలంటే ఒకసారి దారి తప్పాం, అటెళ్ళవలసిన వాళ్ళం ఇటు వచ్చాం, ఇప్పుడైనా మాట నిలబెట్టుకోవాలంటే అవకాశం వచ్చింది కాబట్టి అలాగే లేవాయా అని ఎక్కేయాలి రథం. కానీ ఎక్కడో ఎందుకో తెలుసా, సహజంగా మనసులో ఒక అమర్షం ఏమిటంటే, సూతపుత్రుడు, నేను క్షత్రియుణ్ణి, నేను సారథ్యం చేయడం ఏమిటి? అయ్య బాబోయ్, ఎప్పుడూ లోపల అహంకారమే. ఈ పొగట్టలు